జాతీయ మహిళా కమిషనర్గా పనిచేసినటువంటి ఖుష్బూ గారైతే గత సంవత్సరం ఆ పదవికి రాజీనామా చేసి తమిళనాడులో బీజేపీ పార్టీలో చురుకుగా పాల్గొనడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఆమెని తమిళనాడు ఉపాధ్యక్షురాలుగా అయితే నియమించడం జరిగింది. ఈ విషయాన్ని అక్కడ పార్టీ అధ్యక్షుడు నాగేంద్రనే స్వయంగా చెప్పడం జరిగింది. తమిళనాడులో ఇప్పుడు మోదీ అయితే చాణక్య రాజకీయాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే అన్న డిఎంకే బీజేపీ రెండు కూడా పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు డిఎంకే కోసాలు కదిలిపోతున్నాయి అక్కడ. ఎందుకంటే అవినీతిలో కూరుకుపోయింది. స్వయంగా ఆ మంత్రి కూడా ఇప్పుడు 2000 మంది దగ్గర, అంటే డిఎంకేకి చెందినటువంటి మంత్రి 2000 మంది దగ్గర ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకోవడం, అతన్ని మళ్ళీ డిఎంకే కాపాడడం, అలాగే తండ్రి కొడుకుల మధ్య 30,000 కోట్ల అవినీతి, దీంతో పాటు సొంత పార్టీలోనే ముసలం కొంతమంది బయటికి రావడానికి ప్రయత్నాలు, అలాగే ఇప్పుడు కొత్తగా విజయ్ పార్టీ పెట్టాడు. ఆ పార్టీకి కూడా ఇప్పుడు డిఎంకే పార్టీ రెండు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ అయితే మక్కల్ నిధుమయ్యం రెండు, ఇప్పుడు ఈ పార్టీ కూడా డిఎంకేలో కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పొత్తుగా ఏర్పడి ఎలాగైనా సరే బీజేపీని ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే మోదీ దేశం మొత్తం మీద పర్యటించి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా విజయ్ దుందుబి మోగిస్తున్నారు. అదే డిఎంకేకి భయం పట్టుకుంది. పైగా సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేస్తానన్నాడు ఈ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. వీళ్ళందరూ కూడా పెరియార్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా అక్కడ చాణక్య రాజకీయాలతో ఇప్పుడు అక్కడ 1000 సంవత్సరాల క్రితం పాలించినటువంటి చోళులు పేరెత్తి అక్కడ చోళులు కట్టినటువంటి దేవాలయాలు పునరుద్ధరిస్తాం, చోళుల యొక్క విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తామని చెప్పడం, హిందువులు కూడా దీనికి సానుకూలంగా ఉండడం, ఎంతో మంది హిందువులు, అలాగే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 11% వరకు కూడా అక్కడ ఓటు బ్యాంక్ రావడం ఇప్పుడు డిఎంకేకి అయితే చాలా వరకు భయం పట్టుకుంది. నరేంద్ర మోదీ ఆడినటువంటి ఆటలో ఇది పావు కాక తప్పదు. ఎందుకంటే ఎవరైనా సరే పాపం పండిన తర్వాత ఇంటికి వెళ్లాల్సిందే. ఆ పాపం అయితే డిఎంకేలో విపరీతంగా పండేసింది. సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేస్తానన్నాడు కదా, ఎలా నాశనం చేస్తాడో ఈ వచ్చే 2026 ఎన్నికల్లో తేలుతాయి.